ముఖ్య ఎక్కడ ఉందంటే ఇట్లా అని చూపెడతాం, కానీ అమెరికా వాడి ద్వారానే ఇట్లా చూపెడతాడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే రష్యా ఆయిల్ని బ్యాన్ చేశారు, కానీ రష్యా ఆయిల్ కొంటారు. ఎట్లాగా? రష్యా భారతదేశానికి అమ్ముతుంది, భారతదేశం నుండి అడుగుంటారు. ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ ఓడో లేకపోతే కనుక ఇంకొకళ్ళు ఈ సంస్థ వాళ్ళు రష్యా నుండి ఆయిల్ తక్కువ కొని ఇక్కడి నుంచి ఇంకో 10 రూపాయలు వేసుకుని అమెరికాకి అమ్మితే తీసుకుంటారు. మరి ఇక్కడ రష్యా ఆర్థికంగా శక్తివంతం కాకుండా ఉండడం కోసం రష్యా ఆయిల్ మీద నిషేధం పెట్టింది అమెరికా. ఆల్టర్నేటివ్ ఏమైనా చేసిందా? ఏం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ గేమ్ అటు ఉక్రెయిన్ పాపం దీన్ని నమ్ముకుని రష్యా ఆయిల్ ఆగిపోతే కనుక ఆటోమేటిక్గా రష్యా ఆర్థిక పరిస్థితి అయిపోతుందని యుద్ధానికి దిగింది. 3 ఏళ్ళు అయిపోయింది, యుద్ధం నడిచింది, చివరికి అది నాశనమైంది. అమెరికా ఆయిల్ మాత్రం కొనుక్కుంది. వాళ్ళకి వాస్తవంగా అరబ్ దేశాలతో గొడవల టైంలో ఉన్న రేటుతో పోల్చుకుంటే రష్యా దగ్గర నుండి చీప్ ఆయిల్ దొరుకుతుంది, అది స్పెషాలిటీ.